కొత్తల్లుళ్ళకి మర్యాద అనగానే గోదారోళ్ళే గుర్తొస్తారు ఎవరికైనా. ఆయ్ సంక్రాంతి పండుగ వచ్చిందంటే గోదారోళ్ళ మర్యాదలు మామూలుగా ఉండవు మరి. వందల తీర్ల వంటకాలు ముందు పెట్టి పట్టి పట్టి పొట్టలు ఉబ్బేటట్టు తినబెడతారు అల్లుళ్ళకి. అయితే మర్యాదలు అంటే గోదారోళ్ళే కాదుల్లో మాకు కూడా వేస్తుందని దసరా పండుగకు అత్తగారింటికి వచ్చిన కొత్త అల్లునికి చూపించిర్రు వనపర్తి జిల్లాలో ఓ అత్తగారు వాళ్ళు. 101 తీరు వంటకాలు ముంగట పెట్టి తినుమన్నారట అల్లుణ్ణి. కానీ 100 రకాలే ముంగట పెట్టి లెక్క తప్పు చెప్తున్నారని షర్తు కట్టిండట కొత్త అల్లుడు. వంటకాలతో పాటు తులం బంగారం కూడా గెలిచిండట గీ అల్లుడు. పండుగ పూట అత్తగారింటికి వచ్చే కొత్తలకు లైఫ్ టైం మెమరీ ఇచ్చే పద్ధతి ఉంటుంది గోదావరి జిల్లాలల్లా. అయితే అక్కడ సంక్రాంతి పండుగకు చేస్తే తెలంగాణ వనపర్తి జిల్లా కొత్తకోటలుండే ఈ అత్తగారోళ్ళు అదే తీరు విందు భోజనాన్ని దసరా పండుగకు ఏర్పాటు చేసిరు వీళ్ళ కొత్తలనికి కూడా. ఇక చూడు కొనుక్కొచ్చినాయి కొన్ని, వండి పెట్టినాయి ఇంకొన్ని. 60 రకాల మిఠాయిలు, 30 రకాల పిండి వంటకాలు, పులిహోర, బగారన్నం, పెరుగన్నం, తియ్యన్నం, పప్పన్నం, పులుసన్నం అని ఇట్లా కతిమ రకాలను తయారు చేసిర్రు. ఆగో మామగారు ప్రేమతోని అరిటాకు తెంపుకొస్తే అత్తగారు ఒక్కొక్క వంటకాన్ని పేర్చి పెట్టింది ఇట్లా. ఇక రాళ్ళుడు కూర్చొని పెట్టి అన్ని ఖాళీ చేయమనగానే వచ్చి కూర్చొని ఆ 1, 2 అని 101 తీరు వెరైటీలు ఉన్నాయా లేవా అని 1కి 2 మాటలు లెక్కేసి, మామా ఇవి 100 రకాలే ఉన్నాయి అన్నాడట. లేదు లేదు లెక్కలల్లో మీరు వీకున్నట్టున్నారు, మీరే తప్పు లెక్క పెడుతున్నారు అల్లుడు గారు అని మామ అన్నాడట. అట్లయితే షర్తు కట్టు తక్కువ ఉంటే తులం బంగారం ఇయ్యాలని అల్లుడు అంటే సరేనని ఒప్పుకున్నట మామగారు. ఇక ఇద్దరు కలిసి లెక్కేస్తే అల్లుడే గెలిచిండు. 100 రకాలే ఉన్నాయట. ఇక ఈ 100 వెరైటీలతో పాటు తులం బంగారం కూడా సమర్పించుకున్నారట ఎక్స్ట్రాగా. కొత్త అల్లునికి వంటకాలు తినబెట్టి మర్చిపోలేని మర్యాద ఇద్దామని వెళ్తే తులం బంగారం కూడా గెలిచి మర్చిపోలేకుండా చేసిండి తెలివైన కొత్త అల్లుడు అనుకుంటున్నారట ఈ కొత్త అల్లుని ముచ్చట తెలిసిన కొత్తకోట జనాలంతా.